రాజీవ్ యువ వికాసం పెడితే సిబిల్ స్కోర్ ఉండాలని సిబిల్ స్కోర్ బీసీ ఎస్సీ ఎస్టీ పోరగాల దగ్గర ఉందా సిబిల్ స్కోర్ ఉండాలట బీసీ ఎస్సీ ఎస్టీ పోరగాల దగ్గర సిబిల్ స్కోర్ నాది తిండికి గచ్చిలేక బతుకుతా ఉంటే సిబిల్ స్కోర్ కావాలా ఇప్పుడు సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్లట అంటే మనకు కూడా కాదన్నట్టు కాదు కంప్లీట్గా అప్పర్ కాస్ట్ పోరగాళ్ళకి ఇచ్చేటువంటి పథకం స్కోర్ లేదు లోన్ లేదు కథం ఆ స్కోర్ లేదు ఈ లోన్ లేదు అటు పెట్టుబడి సాయం లేదు కళ్ళాలలో ఒడ్లు కొనుడు లేదు ఇస్తాన్న పథకాలు ఇచ్చుడు లేదు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగు ఉద్యోగస్తుల భత్యాలు పెండింగు రిటైర్ అయితే బెనిఫిట్స్ పెండింగు ఆర్టీసీ ఆగమాగం ఏ రంగంలో ముందున్నాం మనం చెప్పురి ఏ రంగం ఇవి చెప్పేతానుకేనా ఒక ముఖ్యమంత్రి గారు గద్దె మీదకి ఎక్కి మా తాన ఏమీ లేవని శైలు లేవట్టుడేనా ఈ శైలు లేవట్టిన చేయలేదో అప్పుడే 2023లో లేవడితే నీకు ఓటే అన్నా వద్దా అనేది జనం డిసైడ్ అయ్యేటోళ్ళు కదా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తే లాభమైంది ఇప్పుడు చెప్పడం అంటే ఏందన్నట్టు దీన్ని మోసం అంటారు దీన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక మోసం ఇది ప్రజలను నయవంచనకు గురి చేయడం నమ్మించి నయవంచనకు గురి చేసేటువంటి కార్యక్రమం నీకు తెలియదా ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఇట్లుందని పోనీ ఇంత దివాలా తీసింది కదా గత పాలకులు ఈ పాలకులు అంతా కలిసి రాష్ట్ర వ్యవస్థను దివాలా తీసిరు కదా సర్కార్ వల్ల ఏమైనా సక్కా చేసిరా వీళ్ళు సర్కారు దవాఖానలు ఏమన్నా అందంగా తీర్చిదిద్దిరా లేదే విద్యా వైద్యాన్ని పడకేసిరు కదా మొత్తం సర్వనాశనం చేసి కూర్చున్నారు కదా మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఈయన పోగానే మళ్ళీ ఆయన బాగా చేయలేదా నేను నిన్ను చూసినాం కదనా ఇదివరకే నిన్ను చూస్తే తెలుగుదేశాన్ని చూస్తే కాంగ్రెస్ను చూస్తే అందరినీ చూస్తే ఇంకా చూడాల్సిందే వాళ్ళనయా అన్ని కుండలలో గదే అన్ని కుండలలో ఉడికింది గదే కూడు గదే నూకల పువ్వ వాళ్ళు మాత్రం బాస్మతి బియ్యం తిని బతుకుతా ఉన్నారు